ఇదిగోండయ్యా, మాత్ర ఆ. వేసుకోండి. ఉమ్. మంచినీళ్ళు. ఆ. ఇదిగోండి. ఉమ్. ఈ మాత్ర కూడా వేసుకోండి. ఉమ్. మంచినీళ్ళు తాగండి. ఆ. ఉమ్. ఉమ్. రాధమ్మా, ఎవరు వచ్చారు చూడండి. హాయ్ డాక్టర్. హాయ్ నిత్య, హౌ ఆర్ యూ? ఫైన్, ప్లీజ్ కమ్. ఒక నిమిషం డాక్టర్. నాన్నకి ఇప్పుడంతా నార్మల్ గానే ఉందా? ప్రాబ్లమే లేదుగా? ప్రాబ్లం లేదని చెప్పలేను, వీలైనంత త్వరగా క్యూర్ చేయడానికి ట్రై చేస్తాం. సరే, నేను వెళ్ళి నాన్నగారిని చూస్తాను. ఓకే డాక్టర్, క్యారీ ఆన్. అవును, రాధా ఎక్కడ? నాన్నకి టాబ్లెట్స్ ఇస్తున్నారు అనుకుంటా. సరే, నేను వెళ్ళి చూస్తాను. సరేనయ్యా, మీరు రెస్ట్ ఆ. తీసుకోండి. నేను వెళ్ళి వంట పని చూస్తాను. విశ్వనాథన్ సార్, నేను లోపలికి రావచ్చా? అయ్యగారు, డాక్టర్ గారు వచ్చారు. ఏంటి విశ్వనాథన్ గారు, టాబ్లెట్స్ అన్ని కరెక్ట్ గా టైంకి వేసుకుంటున్నట్టున్నారు? అవన్నీ కరెక్ట్ టైంకి నాకు రాదు ఇచ్చేస్తుంది మేడం. సరేనయ్యారు, మీరు మాట్లాడుతుండండి. నేను వెళ్ళి వంట పని చూస్తాను. సరేమ్మా. ఆ. అవును, ఇప్పుడు ఎలా ఉంది సార్? అది మీరే చూసి చెప్పాలి కదా డాక్టర్. అలాగే, ఇదిగో చెక్ చేస్తాను. చేయి చూపించండి. ఉమ్. గట్టిగా ఊపిరి పీల్చండి. కాస్త ముందుకు రండి. మీకే ప్రాబ్లం లేదు, సరే అంత కరెక్ట్ గా ఉంది. నేను ఇచ్చే టాబ్లెట్స్ అన్ని సరైన టైంకి తీసుకోండి. సరే, డాక్టర్. కొద్ది రోజుల్లో అన్ని సర్దుకుంటాయి. డాక్టర్, భయపడేలాగా ఏం లేదు కదా డాక్టర్. మీరు భయపడేటట్టు ఏం లేదు. నేనెంత చెప్పినా మీరు స్మోక్ చేయడం ఆపనే లేదు. ఇప్పుడు ప్రాబ్లం రాగానే వదిలేశారు కదా. నిజమే డాక్టర్. ఇప్పుడు కూడా నేను ప్రాణాలతో ఉండడానికి కారణం నా కూతురే డాక్టర్. సరే, వదిలేయండి సార్. త్వరలోనే నిత్య మిమ్మల్ని అర్థం చేసుకుంటుంది. ఉమ్. తర్వాత నేను రాసిచ్చిన టాబ్లెట్స్ అన్నీ తీసుకుంటున్నారు కదా. అవును డాక్టర్, అవి నేను ప్రాపర్గా వేసుకుంటున్నాను. గుడ్. ఇదే ఫాలో చేశారంటే వీలైనంత వరకు ఆపరేషన్ లేకుండా ఇదే విధంగా మెడిసిన్స్ తోనే క్యూర్ చేయడానికి ట్రై చేద్దాం, సరేనా? ఓకే డాక్టర్. అలాగే నేను నా కంపెనీకి అప్పుడప్పుడు వెళ్ళి పని చేసుకుని రావచ్చా డాక్టర్? నో, మీ బాడీ ఉన్న కండిషన్కి మీరెక్కడికి వెళ్ళకూడదు. ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి. మీరు కావాలంటే మీ డాటర్ నిత్య అని కంపెనీని చూసుకోమనొచ్చుగా. యాక్చువల్గా తనే కదా నెక్స్ట్ ఓనర్. కరెక్టే డాక్టర్, కానీ దానికి అసలు అవకాశమే లేదు డాక్టర్. తనకి ఆఫీసు, కంపెనీ, వర్క్ వీటిల్లో కొంచెం కూడా ఇంట్రెస్ట్ లేదు డాక్టర్. ఒక తండ్రిగా తను నేను పెళ్లి చేసుకోమన్నా కూడా తను పెళ్లి చేసుకోనంటుంది డాక్టర్. అలాంటప్పుడు ఇవన్నీ ఎలా జరుగుతాయి డాక్టర్? ఒకవేళ నిత్య ఎవరినైనా లవ్ చేస్తోందో ఏమో. అలా ఉన్నా కూడా నేను చాలా సంతోషిస్తాను డాక్టర్. నాకు అసలు పెళ్ళే అక్కర్లేదు అంటోంది కదా. ఇదే నాకు చాలా బాధగా ఉంది డాక్టర్. సరే, వదిలేయండి సార్. ఈ కాలం అమ్మాయిలందరూ ఇలాగే ఉంటున్నారు. మనం వాళ్ళని ఫోర్స్ చేయకూడదు. ఏదో ఒక రోజు వాళ్లే అర్థం చేసుకుంటారు. అదంతా నాకు అర్థమవుతోంది డాక్టర్. కానీ ఇప్పటికే తనకు 30 ఏళ్ళు వచ్చాయి. నాకు కూడా ఆరోగ్యం బాలేదు. ఇంతకు మించి తన పెళ్లిని వాయిదా వేసుకుంటూ వెళ్ళిందంటే నేనేం చేయను డాక్టర్. ఒకవేళ నేను పోతే ఆమె ఒంటరిగా కష్టపడుతుంది కదా డాక్టర్. సార్, అనవసరంగా ఫీల్ అవ్వకండి. నేను నిత్యతో మాట్లాడి చూస్తాను. తర్వాత ఈ విధంగా ఆఫీస్కి వెళ్తాను, కంపెనీని చూసుకోవాలంటూ
మీరు అస్సలు బయటకు వెళ్ళకూడదు. ఫ్యాక్టరీకి వెళ్తే పొల్యూషన్ వల్ల లంగ్స్ కి చాలా ప్రమాదం సార్. ప్రాణాలకే ముప్పు వస్తుంది. అర్థమైందా? అర్థమైంది డాక్టర్. బట్ ఈ ఫేస్ మాస్క్, సేఫ్టీ డ్రెస్ ఇలాంటివి వేసుకొని వెళ్ళొచ్చా డాక్టర్? నో వే. దయచేసి అర్థం చేసుకోండి సార్. ఈ మధ్య అన్ని కంపెనీస్ ఓనర్లు ఆన్లైన్లోనే ప్రోగ్రామ్ చేస్తున్నారు. ఆ విధంగా మీరు ఏదైనా ట్రై చేయండి. సరే డాక్టర్. సరే, మీరు రెస్ట్ తీసుకోండి. నేను వెళ్ళొస్తాను సార్. అయ్యగారు, భోజనం రెడీ అయింది, రండి భోంచేద్దరు గాని. అయ్యగారు, ఇన్నిసార్లు పిలిచినా పలకుండా కూర్చున్నారేంటి? ఇంకా నయ్యం, భయపడిపోయాను. రెండయ్య గారు భోంచేద్దరు గాని. వద్దు రాదా, నాకిప్పుడు ఆకలిగా లేదు. ఏంటో తెలీదు, రాను రాను ఆకలిగా ఉండట్లేదమ్మా. ఇలా చూడండి, ఇప్పుడిప్పుడే కదా మీరు కాస్త కుదుట పడుతున్నారు. ఇలాంటి సమయంలో మీరు భోంచేయకుండా అస్సలు ఉండకూడదయ్యా. మీరు రోజు మాత్రలు చాలా వేసుకుంటున్నారు. రెండయ్య గారు భోంచెద్దరు. లేదు రాదా, నాకు భోంచేయడం ఇష్టం లేదమ్మా. నేనెందుకు ప్రాణాలతో ఉన్నానన్న బాధలో ఉన్నానమ్మా. ఏంటి ఏంటయ్య గారు ఇలా మాట్లాడుతున్నారు? అసలు మీకేమైంది? ఏం చెప్పమంటావు రాదా, తను నాకున్న ఒకే ఒక కూతురు. చిన్నప్పుడే తల్లిని పోగొట్టుకుంది రాదా. తను నేను కళ్ళలో పెట్టుకొని పెంచాను తెలుసా. ఒంటరిగా కష్టపడి ఒక కంపెనీని డెవలప్ చేసి ఇంత దూరం పెద్ద లెవెల్కు తీసుకొని వచ్చాను. నా దగ్గర అన్నీ ఉండి మనశ్శాంతి లేదు చూసావా. నేను నిత్యాన్ని పెళ్లి చేసుకోమంటే తను నా మాట అసలు వింటాం లేదమ్మా. అయ్యా, నాకు అర్థమయింది. అందుకని మీరిలా తినకుండా ఉంటే మీ ఆరోగ్యం పాడైపోతుంది కదయ్యా. ఆ తర్వాత ఆవిడెలా ప్రశాంతంగా ఉంటారు? నిత్యమ్మ పెళ్లి జరగడానికి కావాలంటే నేనొక ఐడియా చెప్పనా? ఐడియానా? ఏంటది నువ్వు చెప్పబోయే గొప్ప ఐడియా? అదేం లేదయ్యా. నిత్యమ్మ గారికి మీరే కదా ఖర్చులకు డబ్బులిస్తున్నారు. తనకి అడిగినప్పుడల్లా ఖర్చులకు డబ్బులిస్తున్నారు కదా. తనకి కావలసిన వస్తువులన్నీ మీరే కొనిస్తున్నారు కదా. అవునమ్మా. కానీ ఇక నుంచి తను మిమ్మల్ని డబ్బులు అడిగితే నేను ఇవ్వడం కుదరదు, నువ్వు పెళ్లి చేసుకుని నీకంటూ ఒక కుటుంబం ఏర్పరచుకుంటేనే నేను నా ఆస్తంతా నీకిచ్చేస్తాను అని చెప్పండి. అలాగా? అలా చెప్తే తను వెంటనే పెళ్లికి ఓకే అంటుందా? ఇలా చూడండయ్యా, నాకు తెలిసి తను ఖచ్చితంగా ఒప్పుకుంటుంది. ప్రతిసారి మీ ముందుకొచ్చి చేయి చాపే బదులు మనకంటూ ఒక కుటుంబం ఏర్పడితే ఇక అంతా మనమే చూసుకోవచ్చు అని అనుకుని తను ఖచ్చితంగా ఓకే చెప్పడానికి అవకాశం ఉందయ్యా. సరే, నేను ఒకసారి మాట్లాడతాను. ఇది కూడా మంచి ఐడియానే. తను నిద్ర లేచిందా? తనింకా నిద్రపోతోంది. మీరు అనవసరంగా ఆలోచనలు పెట్టుకోకండి. నేను వెళ్ళి భోజనం పెడతాను, మీరు రండి.